యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల నీ పేరు మారదు, యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల నీ కులం మారదు, యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల నీ బ్రతుకు మారుతుంది, నీకు మోక్షం దొరుకుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీరు చేసే పనులని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇక ఇంతవరకు నీ మహాకృపను బట్టి సత్య సువార్త అనేక ప్రజలకు అందించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా మమ్మల్ని అందరినీ నిలబెట్టి సత్య సువార్త ప్రకటించడానికి ఇచ్చిన కృపభాగ్యాన్ని బట్టి నైనా నీకు అనేక వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరి ముఖ్యంగా ఈ దినమున నాయన మల్లికార్జునరావు బ్రదర్ని ప్రభా ఈ రీతిగా సత్య సువార్త అందించారు తండ్రి. అనేక హృదయాలు విన్నవారు అందరి హృదయాలు కదిలించండి దేవా, రక్షణ కార్యములు జరిగించండి దేవా, మారు మనసును దయచేయండి ప్రభా. యేసుక్రీస్తే నిజ రక్షకుడని, సత్యమని, జీవమని, మార్గమని ప్రతి ఒక్కరూ అంగీకరించే కృపను దయచేయండి ప్రభా. అయ్యా నరకాగ్ని నుంచి తప్పించబడి రక్షణ మార్గంలోనికి ప్రవేశించడానికి, నిత్య జీవంలోనికి వారందరూ విన్నవారందరూ ప్రవేశించడానికి కృపద ఇచ్చేయండి ప్రభా. దేవాని స్తోత్రాలు. నీ వాక్యం నాయన జీవము కలిగిన నీ మాటలు నాయన మేము పంచుకుని ఉండగా దేవా ఆ వాక్యాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి హృదయంలోనైనా గొప్ప పరిశుద్ధాత్మ కార్యం, గొప్ప రక్షణ కార్యం జరిగించమని, వాక్యమే దేవుడివైన, సత్యమైన, జీవమైన, మార్గమైన యేసుక్రీస్తు నామంలో ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు నామంలో వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.